వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేలో హరిహర వీరమల్లు సందడి. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతుల సంక్షేమమే కూటమి లక్ష్యం. దస్తగిరి హైంద్రీనివా ద్వారా 6.2 లక్షల ఎకరాలకు సాగునీరు. కొడుమూరు రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. బుధవారం గార్గేపురం గ్రామంలో సుపరిపాలన తొలుగాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపై హైంద్రీనివా కాల్వకు నీరు విడుదల చేయగా హారత్తో ప్రారంభించి మాట్లాడారు. హంద్రీనివా నుంచి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామాన ప్రజలకు ఈ సంక్షేమ పథకాలను మేము మొదటి సంవత్సరంలోనే ఏం చేశామో మీకేం అందలేదని చెప్పి ప్రతి ఇంటికి పోయి విచారిస్తున్నాం. పూర్తి స్థాయిలో వారికి నమ్మకం ఉంది, అన్ని హామీలు నెరవేరుతారనే భరోసా ఉందని చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జలహారతి ఇచ్చి హంద్రీనివాను, ఎందుకంటే హంద్రీనివా ఆ రోజు 10 మీటర్ల వెడల్పు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 మీటర్ల వెడల్పు చేసి, అంటే రైతాంగానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేశారు. 1996లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ప్రాజెక్టు మొదలు పెట్టిన సంవత్సరమే నారా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాజెక్టు కేవలం 500 రూపాయల కోట్లు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టాడు. అంటే ఎక్కడ కూడా సక్రమంగా నీటిని తీసుకోలేకపోయాడు. ఈరోజు కుప్పం వరకు నీళ్లు పోవాలనుకున్నప్పుడు, ప్రతి చోట భూగర్భ జలాలు పెరగాలనుకున్నప్పుడు, ఈ 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఫేజ్ 1 కింద పనులు పూర్తి చేయడం 80% చేయడం జరిగింది. ఫేజ్ 2 కింద భాగంగానే ఈరోజు ఈ కాలం 10 మీటర్ల నుంచి 16 మీటర్ల వెడల్పు చేసి అనుసంధానం చేస్తున్నారు. గార్గేపురానికి కూడా ఒక ఆశయం ఉండింది. అంతకుముందు మా సన్ను రాజవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ రైతాంగానికి ఇక్కడ ఏదో ఏర్పాటు చేయాలనేది కూడా మళ్ళీ ఒకసారి మధ్యలో వచ్చేప్పుడు కూడా చెప్పాను. రైతు రిప్రజెంటేషన్ రాసిస్తే రైతులు వస్తే మళ్ళీ ఒకసారి వస్తాం. దానికి ఇంకా ఎందుకంటే ఇప్పుడు నీళ్లు వదిలారు, అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గార్గేపురానికి నీళ్లు పాడడానికి ఎమ్మెల్యే గారు మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ. అంటే ఎవరు దురదృష్టవంతులు? ప్రజలు దురదృష్టవంతులు అయిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఓటేసింటే. గార్గేపురం కూడా 1300 మెజార్టీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి చెప్తారు ముస్లింలు మా వాళ్ళు, ఎస్సీలు మా వాళ్ళు, రెడ్లు మా వాళ్ళని. ఈ గ్రామంలో అత్యధికంగా ఉండేది రెడ్డి జనాభా, ముస్లిం, ఎస్సీ కమ్యూనిటీ, యాదవులు ఉన్నారు. మళ్ళీ ఏ వర్గం ఆయనకు ఉన్నారనేది ఆలోచన లేకుండా 11 సీట్లకు పరిమితమయ్యే వ్యక్తి మళ్లీ వచ్చి బెదిరింపులకు చెప్తా ఉన్నాడు. నేను వస్తాను, తేలుస్తానని చెప్పి. రాయలసీమలో నువ్వు ఏం తెలుసలేవు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఈడ యుద్ధం కాదు, రాజరిక వ్యవస్థ కాదు. నువ్వు అభివృద్ధి చేయమంటే అభివృద్ధి చేయలేక రెచ్చగొట్టే విధానాల వల్ల ఈ రోజు మిథున్ రెడ్డి పోయాడు. రేపు ఎల్లుండవు మళ్ళీ నువ్వు శిక్షార్హుడు అయితే నీవు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు జైలుకు పంపించినటువంటి వ్యక్తివి. రాయలసీమలోనే మొట్టమొదటి నన్ను జైలుకు పంపించావు, తప్పుడు ఎస్సీ కేసు పెట్టించి. అది ఆ పాపమో పుణ్యమో మళ్ళీ నీకే తెలియాలి. కాబట్టి ఈ రోజు అభివృద్ధి తప్ప సంగతి మీకు బాగా తెలుసు. గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు పోయి ఇప్పుడు విచారిస్తే మాకు వచ్చాయని చెప్పారు.
రేపు రైతాంగానికి కూడా అతి త్వరలోనే మొన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వ నిధులు జమ అయ్యేటప్పటికల్లా నేను పూర్తి చేస్తాను సంవత్సరం లోపల అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ నిధులు కూడా వస్తాయని మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు చేసిన అవగత విధానాల వల్లనే ఈరోజు రాష్ట్రం వెనుకబడింది. మీకే నిదర్శనం. ఈరోజు కాలువ వెడల్పై చేస్తూనే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వర్షాలు పడినా ఇంకా పని చేయడానికి వీలుండదు. అదే కాకుండా ఇక్కడ సౌకర్యం ఉండాలని చెప్పి రుద్రవరం దగ్గర కూడా అంత్రిని వాకు గార్గేపురం నుంచి అతి దగ్గర సమీపంలో బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఆడ కూడా బ్రిడ్జి కూడా ఏర్పాటు చేపిస్తా ఉన్నాం. కాబట్టి ఏ భవిష్యత్తులో మళ్ళీ ఒక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ లేకపోతే మళ్ళీ రేపు వస్తాడు పెన్షన్ ఊరికైనా 10,000 అంటాడు. లేకపోతే ఏవో అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ఇంతకుముందు చేసిన అప్పులు తీర్చడానికి ఇప్పుడు సమస్య పరిష్కారం కాలే. పోయినసారి రోడ్లు వేయలేదు, ఈరోజు రోడ్లు వేస్తున్నారు. మీ ఊర్లో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ గూండాలు కార్యకర్తలు నడుపుతున్నారు. మల్కాజ్గిరిలో 2 కాంగ్రెస్ గూండాలు ట్రాఫిక్ కి అంతరాయం కల్పించి కార్ బానెట్ మీద కూర్చొని లోకల్ సీఐని ఇక్కడికి రా అంటున్నాడు. బాల్కొండలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీట్ పెట్టారు. రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తే వీళ్ళు అందరూ మీ ఇండ్ల ముందు క్యూ కడతారు అని కేటీఆర్ అన్నారు. పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన సపరేట్ వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? గంత ఇజ్జత్ వ్యవహారం నడుస్తూ ఉంది ఇలా రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. 2 గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీందిరాబాయ్, సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. మచిలీపట్నంలోని రేవతి థియేటర్లో కొట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సహనం నశించి లాఠీలకు పనిచెప్పిన పోలీసులు, పరిమితికి మించి ప్రీమియర్ షోకి అనుమతి, థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేసిన పవన్ ఫ్యాన్స్, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, వాటర్ క్యాన్లతో ఫైటింగ్.
సర్కార్ దవాఖానలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడారు. ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. అండ్ మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన హైజీన్ సంబంధించిన హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేరు చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ వెళ్ళాము సడన్గా. వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 మినిట్ ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు. మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు. ఇది మంచి వాతావరణంలో అందరూ పిల్లలు చదవాలి. నేను ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భూమి పూజ చేశారు. పోలీసు ఆపత్తు మరి వాళ్ళు ఏసీపీ గారా కొడతారు సార్. రండి సార్. మేడం 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 బాగా ఇట్రా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందుకని మేము కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 12వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది. మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్లకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది. మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లకు కొరత ఎక్కడా కూడా లేదు. లాస్ట్ టైం మాకు 3500 ఇండ్లు ఇచ్చారు. అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్ లోనే ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక 3500 ఇండ్లు కూడా రాబోతా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా మరి ఇవ్వమని ఇందిరమ్మ హౌజ్లకు చెప్పారు. అది మనకు భూపాలపల్లి నుంచి సప్లై అవుతా ఉంది. అదేవిధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది. అధికారులు కూడా పదే పదే వెళ్లి వాళ్లకు సజెషన్స్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళు ఒక్క రూపాయి అప్పు లేకుండా 5 లక్షలలోనే ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చారో ఆ స్ట్రక్చర్ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. అందులో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా లోకల్ సమస్యలు కూడా మాకు చెప్తా ఉన్నారు. వాటిని కూడా మేము నోట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్లమ్ ఏరియాస్లో ప్రాబ్లం వస్తుంది. స్లమ్ వాళ్ళు చాలా మంది వాళ్ళు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకొని ఉన్నవాళ్ళు, అది మరి కొన్ని FTL లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బఫర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు ఇల్లు కావాలి అని అడుగుతున్నారు. పట్టాలు ఏంది మనకి ఇల్లు ఇవ్వడానికి లేదు. పట్టా కావాలి అంటే ప్రభుత్వం నుంచి ఆ యొక్క FTL ఏరియాలో కానీ బఫర్లో కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. అట్లాంటి వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలి అనేది కూడా మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అర్హులైన ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. కాబట్టి ఏమున్నా కూడా మా దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావచ్చు. ముఖ్యంగా మా ఉద్దేశం ఎలా కూడా నిరుపేదలకు న్యాయం చేయడమే ఈ ప్రభుత్వ ఉద్దేశము. పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఈరోజు సన్నబియ్యం కానీ, ఇండ్లు కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఇవన్నీ కూడా నిరుపేదల కోసం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందాలనే లక్ష్యంతో ఈరోజు మేము తిరుగుతున్నాము. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని, అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని, కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా మాకు నోటీసులోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము. ఎవరో ఒక రూపాయి వసూలు చేసినా కూడా 100% వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇళ్ళ పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు. వాళ్ళకు ఒక్క రూపాయి అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీస్కి తీసుకురమ్మని కూడా చెప్పాము. కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే మన. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు పాల్గొని చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీలు కూడా నెరవేర్చారని దౌలూరి దొరబాబు అన్నారు. ఫోటో తీసుకుని పెట్టడం మా దగ్గర పని జగన్మోహన్ రెడ్డి మనం సిగ్నేచర్ ప్రతి రోజు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఫోటో పెట్టాలి. అది కూడా ఫోటో కరెక్టా కదా కూడా చూసుకున్నా కూడా, ఎందుకంటే వెళ్ళామా లేదా. కానీ ఎందుకు వెళ్ళాం, ఎందుకంటే ధైర్యంగా వెళ్ళాం, ఎందుకంటే అవినీతి లేకుండా ప్రజలందరికీ మంచి చేయడానికి వెళ్ళాం కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళాం. ఇప్పుడు ఎవరన్నా రోజు బయట తిరగమనండి, మీరు అడుగుతారు పెన్షన్ ఎంత మోసం పెట్టుకోండి, ఎంత మోసం అనుకుంటారు. ఇదే కాదు, ఇంకా చాలా సూపర్ 6 అమలుపరిచాను. ఎక్కడ అమలుపరిచాను ఏదో తెలియనటువంటి భాషలో మాట్లాడి ప్రజలను వంచి ఈరోజు చేస్తాం. అలాగే ఉన్న నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను ఒక విషయం చెప్తా ఉంటున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందజేయడంలో, అలాగే కరోనా టైంలో వలన కార్యకర్తలకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. జగన్ గారు నోటించే మాట వచ్చింది, జగన్ గారు నోటి మాట వస్తుంది తెలుసు కదా. ఆ మాట వరకు ఎంతో తినలేని వ్యక్తి వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన ప్రభుత్వంలో కార్యకర్తలకి, నాయకులకి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. రండి, చిన్న విభేదాలు పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ లేదా ఉండవచ్చు. ప్రతి ఎన్నికల్లో కూడా మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా అందరూ కూడా ప్రయాణం చేస్తారు. అందరూ కూడా పుష్ప గారిని వచ్చాను. ఫోటో చెప్పుకోవాలి.
సరే కూర్చోండి. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాపురం వైశ్వరుడైన మంగళవారం కానీ రాజమండ్రి వస్తున్నారు. వచ్చినప్పుడు మీకు అందరికీ ముందే తెలుస్తుంది. మన వీరున్న వాళ్ళు ఎవరైనా సరే మన అందరం కూడా వెళ్ళి ఆయనకు స్వాగతం కలిగి ప్లాన్ చేయవలసిన అందరినీ కోరుకుంటూ మరొకసారి ఇది కూడా ఒక నిమిషం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు యొక్క మోసాలు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడినప్పుడు వస్తాయి. కాబట్టి చాలా మందికి ఎట్లా స్కాన్ చేయాల్సింది నెంబర్లు ఉన్నాయి. మీ అందరూ కూడా ఆ డాక్యుమెంట్ అందరూ కూడా నేను పంపిస్తాను. మీరు దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో దాన్ని ఫార్వర్డ్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా స్నాక్స్ తీసుకునే వరకు కోరుతున్నాం. ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమం చేసేసి ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించారు. 5 సంవత్సరాల్లో మేము ప్రభుత్వం అధికారంలో వస్తే మీకు 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుందని చెప్పి సంతకం పెట్టినటువంటి బాధగారు. ఇట్లా చాలా మోసాలు చేసేవాళ్ళు. ఇట్లా మోసాలు చేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మరొకసారి ఆలోచించడం మనందరినీ కోరుకుంటున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా 49 కిలోల కేక్ కట్ చేసి కేటీఆర్ కటౌట్కి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పాలనలో సామాన్య జనం అల్లాడుతున్నారని, జనం ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోసం చూస్తున్నారని నరేందర్ అన్నారు. విషయం చెప్తూ బ్లెస్సింగ్స్ చెప్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పోచం మైదాన్ చౌరస్తాలో అంగరంగ వైభవంగా వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నామన్నా, మీ నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలబడి ఉవ్వెత్తున యువతంతా నిలదొక్కుని భవిష్యత్తు కార్యాచరణకు మీ నాయకత్వం అవసరం. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి ఒక ఆశీర్వాదంతో, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదంతో నిన్ను 100 ఏళ్ళు మీరు చల్లగా ఉండాలని మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై రామన్న, జై రామన్న, హ్యాపీ బర్త్డే టు యూ రామన్న, జై రామన్న. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.